ప్రభాస్ ఇండియాలో బిగ్గెస్ట్ స్టార్ మాత్రమే కాదు, చాలా బిజీ స్టార్ కూడా అయ్యాడు. డార్లింగ్ సినిమాల విషయంలో స్పీడ్ తగ్గించడం లేదు, ఒకదాని తర్వాత మరొకటి అన్నట్టుగా ఉంది. తెలుగులోనే కాదు, హిందీలోనూ గ్యారంటీ మార్కెట్ సంపాదించుకున్న డార్లింగ్ ఏకకాలంలో 3 సినిమాలు సెట్స్ మీద పెట్టిన సంగతి తెలిసిందే. ఏళ్లుగా ప్రభాస్ ఫాలో అవుతున్న ఈ ఫార్ములా ఇప్పుడు మొదటికే మోసం తెచ్చినట్టు కనిపిస్తోంది. ప్రభాస్ వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ, రోజు సెట్స్లోనే ఉన్నప్పటికీ అతని సినిమాలు మాత్రం అంత వేగంగా థియేటర్స్లోకి రావటం లేదు. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్గా నిలుస్తాయని అభిమానులు భావించారు. కానీ ఫలితం మాత్రం ఆశించిన స్థాయిలో లేకపోవడంతో మిక్స్డ్ రిజల్ట్స్కే పరిమితమైంది. సినిమాలు విడుదలైన మొదటి రోజు నుంచే సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. ప్రభాస్ ఒకేసారి 2-3 సినిమాలు చేసినా, ఒకసారి ఒక సినిమా చేసినా థియేటర్లకు వచ్చే సినిమాల సంఖ్యలో తేడా లేదు. అలాంటప్పుడు రెస్ట్ లేకుండా, గ్యాప్ ఇవ్వకుండా 2-3 సినిమాలు చేయటం ఎందుకు? ఇప్పుడు ఇదే ప్రశ్న చాలా మందిని తొలిచివేస్తోంది. ఏడాదికి ఖచ్చితంగా 2 సినిమాలు చేస్తామని స్టార్లు చెబుతూనే ఉంటారు. కథ ఏం డిమాండ్ చేస్తుంది? దర్శకుడు మేకింగ్లో ఎంత ఫాస్ట్గా ఉన్నాడు? నిర్మాతలు ఉన్న పళంగా డబ్బులు పెట్టగలడా లేదా? మిగతా నటీనటుల కాల్ షీట్స్ మ్యాచ్ అవుతున్నాయా లేదా? గ్రాఫిక్స్ వర్క్ సకాలంలో పూర్తవుతుందా లేదా? ఇలా ఎన్నో అంశాలు సినిమా నిర్మాణాన్ని ప్రభావితం చేస్తాయి. ప్రభాస్ ఒకేసారి ఇలా 2-3 సినిమాలు చేసుకుంటూ పోవటం వల్ల దేని మీద ఏకాగ్రత లేక సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సినిమాల విషయంలో ప్రభాస్ కాస్త జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేస్తున్నారు. ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ, మరోవైపు సందీప్ రెడ్డి వంగ స్పిరిట్, ఇంకోవైపు ప్రశాంత్ నీల్ సలాట్, ఇక నాగ్ అశ్విన్ కల్కి 2. వీటిలో కొన్ని షూటింగ్ దశలో ఉంటే ఇంకొన్ని ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి.